అందరికీ నమస్తే అండి. మన రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయపరమైన అంశాలను, పరిపాలనాపరమైన అంశాలను ఉన్నది ఉన్నట్టు వాస్తవాలేంటి, ఇంటెన్షన్స్ ఏంటనేది చెప్పడానికి మన ఛానల్ ఉద్దేశించి పెట్టాము. అందుకే మన ఛానల్ పేరు కూడా పొలిటికల్ ఇంటెలిజెన్స్ న్యూస్ నేరేటర్. పొలిటికల్ ఇంటెలిజెన్స్. అసలు ఇప్పుడు ఎందుకు ఇది అంతా చెప్తున్నానంటే, ఇప్పుడు రేషన్ స్కామ్ తెర మీదకి వచ్చింది. రేషన్ బియ్యం స్కామ్, కాకినాడ పోర్ట్ అంశం. సో రేషన్ బియ్యం స్కామ్ ఇప్పుడు పోర్టు స్కామ్గా మారింది. అవునా కాదా? సో ఇలా మారడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి, అక్కడ జరిగిన వ్యవహారాలు ఏమిటి, దీనిలో ఏమైనా పొలిటికల్గా ఒక పెద్ద కుట్ర, ఒక పెద్ద ప్లాన్ ఏమైనా దాగి ఉందా, దీనిలో నీతి, నిజాయితీ, నైతికత అనడానికి ఏమైనా ఆస్కారం ఉందా లేదా అనేది ఈ వీడియోలో ఉన్నట్టు చెప్పుకున్నాం. దయచేసి కొన్ని వీడియోలు కొన్ని పార్టీల మనోభావాలను దెబ్బతీయొచ్చు కాక, సో నన్ను ఏ ఒక్క పార్టీ వాళ్ళు ఓన్ చేసుకోవద్దు వీడు మనోడు అని. ఎందుకంటే కొన్ని అంతర్గత అంశాలను ఉన్నట్టు చెప్పడం నా బాధ్యత, రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు చెప్పడం నా బాధ్యత. సరే, ఈ వీడియోలో ఇదిగోండి, మీరు చాలా జాగ్రత్తగా ఆలకించండి. యాక్చువల్లీ అక్కడ జరిగింది రేషన్ బియ్యం స్కామ్. పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టుకు వెళ్ళి రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు అని చెప్పి సీజ్ ద షిప్ అని చెప్పి, ఆ తర్వాత నాదెండ్ల మనోహర్ గారు ప్రెస్ మీట్ పెట్టి 1,31,00,000 టన్నుల రేషన్ బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా తరలించేశారు గడిచిన 3 ఏళ్లలో అని చెప్పారు. సో పెద్ద స్కామ్ జరుగుతోంది. ఎక్కడ జరుగుతోంది? కాకినాడ పోర్టులో జరుగుతోంది కదా. అంటే అది స్టార్ట్ అయింది రేషన్ బియ్యం స్కామ్గా స్టార్ట్ అయింది. ప్రస్తుతం అది ఉన్నది పోర్టు స్కామ్గా. అంటే ఏంటి? పోర్టు యాజమాన్యం మారింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోర్టు అప్పటి వరకు కేవీ రావు గారి చేతుల్లో ఉంటే, ఆ తర్వాత అరబిందోకి ఇచ్చేశారు. అరబిందోకి పోర్టు ఇచ్చిన తర్వాత అక్కడ రేషన్ బియ్యం అక్రమ తరలింపు పెరిగిపోయింది అనే విషయాన్ని కూటమి ప్రభుత్వం ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చి, ఈ కాకినాడ పోర్టు యాజమాన్యం మార్పు, వాటా బదిలీ, ఈ మొత్తం అంశంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కుట్రుంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని వాడుకొని బెదిరించి, భయపెట్టి అక్రమంగా కేసులు నమోదు చేస్తామని చెప్పి కేవీ రావు గారు ఉన్న పోర్టుని అరబిందోకి రాసిచ్చేశారనేది. దీని మీద వైవి సుబ్బారెడ్డి గారి కుమారుడు విక్రాంత్ రెడ్డి అండ్ విజయసాయిరెడ్డి అండ్ ఇంకా కొంతమంది మీద కేసులు నమోదయ్యాయి కదా. సిఐడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. ఇది ఇప్పుడు వరకు జరిగిన అంశం. సో ప్యూర్లీ రేషన్ బియ్యం స్కాము పోర్టు స్కామ్గా మారింది కదా. దీనికి దారితీసిన పరిస్థితులు ఏమిటి ఈ వీడియోలో మనం చూద్దాం. అలా చూడడానికంటే ముందు ఒకటండి, రాజకీయాల్లో ఈ అంశాల్లో నీతి, నిజాయితీ, నైతికత ఇవన్నీ ఏమీ ఉండవు. ఏ పార్టీలకి ఏమీ ఉండవు. సో ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, వాళ్ళు రేషన్ బియ్యం అక్రమాలు కట్టడి చేస్తారని మనం ఆశించాం. రేషన్ బియ్యంలో జరుగుతున్న అక్రమాలు కట్టడి చేస్తే రాష్ట్రానికి మంచిది, ప్రజలకు మంచిది, మీకు మంచిది, నాకు మంచిది, మనందరికీ మంచిది. రేషన్ బియ్యంలో జరిగిన అక్రమాలు కట్టడి చేస్తే అలా చేస్తారేమోనని ఆశించాం. పోర్టులో జరిగిన అక్రమాలను కట్టడి చేస్తే ఎవరికి మంచిది? సో పార్టీలకు మంచిది, ఐ మీన్ పెద్ద వాళ్ళకు మంచిది. ఆ పోర్టు ఎవరి చేతుల్లో ఉందో వాళ్ళ చేతుల్లోకి వెళ్తుంది, లేదా ఇప్పుడు వాళ్ళ యాజమాన్యం మారుద్ది, పోర్టు యాజమాన్యం మారుద్ది. సింపుల్. దానివల్ల ఎవరికి యూజ్ ఉండదు. రేషన్ బియ్యం అక్రమ తరలింపు ఆగిపోద్ది కదా అని మీరు అనొచ్చు. ఇక్కడ మీకు ఒక లెక్కలు చూపిస్తా. ఇదిగోండి, ఇది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎప్పుడు 2023లో అనుకుంటా, 2023 సెప్టెంబర్లో జరిగిన చర్చ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు గారు, అప్పటి టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉన్న అనగాని సత్యప్రసాద్ గారు, గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారు, పీజీవీఆర్ నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, వీళ్ళందరూ ఒక క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్ సారాంశం ఏంటంటే, ఇయర్ వైజ్ డీటెయిల్స్ ఆఫ్ రైస్ ఎక్స్పోర్టెడ్ త్రూ కాకినాడ అండ్ అదర్ పోర్ట్స్ ఇన్ ద స్టేట్ ఫ్రమ్ 2014. వెదర్ ద గవర్నమెంట్ హ్యాజ్ నోటీస్డ్ దట్ రైస్ మెంట్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ through public distribution system to the poor is being illegally exported to other countries, and if so, the number of cases registered on illegal transportation of public distribution system rice అని ఒక క్వశ్చన్ అడిగితే, ఇదిగోండి వాళ్ళు అసెంబ్లీలో ఆ మంత్రి గారు ఆన్సర్ ఇచ్చారు. ఏంటంటే ఆన్సరు,
2014-19లో కాకినాడ యాంకరేజ్ పోర్ట్ నుంచి కార్గో ఇన్ lakh మెట్రిక్ టన్స్ అంటే 22.77 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం తరలిపోయింది. 2014-15లో 22.77 లక్షల టన్నుల బియ్యం, 2015-16లో 20.09 లక్షల టన్నుల బియ్యం. ఇది అసెంబ్లీలో అధికారికంగా వచ్చింది. దీనికి ఇంకా ఇంతకన్నా మించిన ప్రూఫ్ ఇంక ఉండదు. 2016-17లో 19.14 లక్షల టన్నుల బియ్యం, 2017-18లో 19.55 లక్షల టన్నుల బియ్యం, 2018-19లో 13.13 లక్షల టన్నుల బియ్యం. సో ఇదంతా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడుదన్నమాట, 2014 నుంచి 2019 వరకు. 2019-20లో వైసీపీ అధికారంలోకి వచ్చాక 11.49 లక్షల టన్నుల బియ్యం అక్రమంగా తరలింది. 2020-21లో 27.85 లక్షల టన్నుల బియ్యం, 2021-22లో 29.06 లక్షల టన్నుల బియ్యం, 22-23లో 35.64 లక్షల టన్నుల బియ్యం, 23-24 సెప్టెంబర్ వరకు అంటే ఈ క్వశ్చన్కి సమాధానం ఇచ్చే వరకు 13.14 లక్షల టన్నుల బియ్యం. అంటే ఆ తర్వాత పెరిగి ఉంటుంది. ఇది 6 నెలలు. ఈ 2023-24కి సంబంధించి సగం రిపోర్ట్ ఇచ్చారు. సో ఓవరాల్గా మీరు గ్రాఫ్ జాగ్రత్తగా చూస్తే మీకు ఏమర్థమవుతుంది? కాకినాడ పోర్టు నుంచి వాళ్ళు అడిగిన క్వశ్చను పీడిఎస్ రైస్ ఏమైనా కాకినాడ పోర్టుల నుంచి తరలుతోందా అని అడిగితే కాకినాడ పోర్టు యాంకరేజ్ పోర్టు నుంచి ఇయర్ వైజ్ డేటా ఇచ్చారు. ఇది మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 2014 నుంచి 2019 వరకు ఉంది, కాస్త తక్కువ ఉంది, కాస్త తక్కువ ఉంది. 2020-21లో 2019-20లో కొంచెం తగ్గింది, బాగా తగ్గింది. 2021 నుంచి బాగా పెరిగింది 27, 29, 35. అంతకుముందు 22, 20 ఉన్నది, ఆ తర్వాత 27, 29, 35 అలా పెరిగింది. అంటే ఇక్కడ మనకి కాకినాడ పోర్టు యాజమాన్యం మారిన తర్వాత పెరిగిన మాట వాస్తవం, కొంచెం పెరిగిన మాట వాస్తవం. అంటే అప్పుడు వరకు 100కి 80 బస్తాలు వెళ్తే ఆ తర్వాత 100కి 100 బస్తాలు వెళ్ళాయని అర్థం కదా. సో అప్పుడు జరుగుతుంది అక్రమ ట్రాన్స్పోర్ట్, ఇప్పుడు జరుగుతుంది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది, ఇప్పుడు పోర్టు యాజమాన్యం మారింది కాబట్టి కొంచెం పెరిగిందండి, అక్రమాలు బాగా పెరిగాయి మీకు. సో 100 బస్తాలు రైస్ అనుకుందాం. సో 2014 నుంచి 2019 మధ్యలో 100 బస్తాల్లో 60 బస్తాలు అక్రమంగా తరలుతున్నాయి. అక్రమంగా వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం ఉదాహరణ. సో 2021 నుంచి 24 వరకు 100 బస్తాల్లో 85 బస్తాలు అక్రమంగా తరలుతున్నాయి. అర్థమైంది కదా. సో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 60% ఆఫ్ రైస్ స్కామ్ జరిగితే వైసీపీ అధికారంలో ఉన్న ఈ 3 ఏళ్లలో 85% ఆఫ్ స్కామ్ జరుగుతోంది రేషన్ రైస్. సో ఇప్పుడు మనం ఈ 85%ని తగ్గిస్తే చాలా, పూర్తిగా ఈ 60%ని కూడా తగ్గించాలా? అంటే పూర్తిగా కంట్రోల్ చేయాలా, కొంచెం తగ్గిస్తే చాలా? నేనైతే పూర్తిగా తగ్గించాలనే అంట. అసలు ఈ 60 బస్తాలు కూడా ఎందుకు వెళ్ళాలి అది చెప్తా. సో ఇక్కడ ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? దీన్ని చాలా తెలివిగా ఈ రైస్ స్కామ్ని పోర్టు స్కామ్గా మార్చి, పోర్టులో జరిగిన ఈ పోర్టు యాజమాన్యం మార్పు, పోర్టులో అక్రమ వాటాల బదలాయింపు, ఈ అంశాన్ని తెర మీదకు తీసుకురావడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారినో వైసీపీ వాళ్ళు తప్పు చేశారు కాక, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు దోపిడీలు చేశారు, దౌర్జన్యాలు చేశారు, తప్పులు చేశారు కాబట్టి పోర్టుని అక్రమంగా రాయించుకున్నారు కాక. కానీ దీన్ని వదిలేయకూడదుగా. సో ఇప్పుడు దీన్ని వదిలేశారు, రైస్ స్కామ్ను వదిలేసి పోర్టు స్కామ్ను పట్టుకుంటున్నారు. దీన్ని సిఐడికి ఇచ్చారు. నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి డెడికేషన్ ఉంటే ఈ రైస్ స్కామ్ను పట్టుకోవాలి. నేను మొన్న చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, వీళ్ళు ఎండ్ పాయింట్ దగ్గర రాజకీయం చేస్తున్నారు, ఎండ్ పాయింట్ దగ్గర చేయాలని చూస్తున్నారు తప్ప స్టార్టింగ్ పాయింట్ దగ్గర చేయట్లా. పోర్ట్ అనేది ఇది పోర్ట్ అయితే ఇది ఎండింగ్ పాయింట్ మాత్రమే అవినీతికి. ఇక్కడ స్టార్టింగ్ డీలర్ల దగ్గర నుంచి, ఎంఆర్ఓల దగ్గర నుంచి, మండల్లో స్టాక్ పాయింట్ల దగ్గర నుంచి జరుగుద్ది. ఇక్కడ నుంచే పోర్టుకు వెళ్తుంది కదా. సో వీళ్ళు పోర్టు యాజమాన్యం మారితే స్కామ్ తగ్గిపోద్దా? మరి వీళ్ళు ఏం చేయాలి? సో ఇప్పుడు కాకినాడ పోర్టు కాకపోతే విశాఖపట్నం పోర్టు, ఆ పోర్టు కాకపోతే ఇంకో పోర్టు. ఇక్కడ తగ్గిందనుకోండి, ఇక్కడే అవినీతి ఆగిందనుకోండి, అప్పుడు పోర్టులకి అక్రమంగా బియ్యం వెళ్ళవు.
సో నేను చెప్తున్నది ఏంటంటే, కంక్లూజన్ పాయింట్ ఏంటంటే, వీళ్ళకి రాజకీయం కావాలి. అక్కడ పోర్టు అర్జెంటుగా వైసీపీ వాళ్ళ చేతుల్లోంచి లాగేయాలి. సింపుల్గా చెప్పుకోవాలంటే పోర్టులో వైసీపీ వాళ్ళ వాటాలు ఉన్నాయి, ఆ వాటాలు లాగేయాలి. లాగేసి వేరే వాళ్ళకి వీళ్ళకు అనుకూలమైన వ్యక్తులకు ఇచ్చేయాలి. అలా ఇవ్వాలి అంటే ఒక పెద్ద వ్యవహారాన్ని బయటకు తీసుకురావాలి. ఒక పెద్ద వ్యవహారాన్ని బయటకు తీసుకొచ్చి ఒక పెద్ద సంచలనమైన అంశాన్ని చర్చనీయాంశంగా మారిస్తే, బూచిగా చూపించితే ఎస్, అప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా వైసీపీ వాళ్ళు ఇలా చేశారు అలా చేశారని మాట్లాడుకుంటారు. అప్పుడు ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొద్దాం. వాళ్ళు పోర్టుని రాయించేసుకున్నారు అక్రమంగా అని మనం తెర మీదకి తీసుకొద్దాం. అప్పుడు వాళ్ళు చేసిన అక్రమాలన్నీ ప్రజల దగ్గరికి వెళ్తాయి. అప్పుడు పోర్టు యాజమాన్యం మారిపోద్ది, కేసు నమోదు చేయొచ్చు. అంటే దీనిలో ప్యూర్లీ పొలిటికల్ ఇంటెన్షన్, ప్యూర్లీ 100% పొలిటికల్ ఇంటెన్షన్. నీతి, నిజాయితీ, నైతికత ఇవేమీ లేవు. అవన్నీ ఉంటే రేషన్ బియ్యం అక్రమ తరలింపు మీద కూడా కేసులు నమోదు చేసేవాళ్ళు. అసలు గ్రౌండ్ లెవెల్ నుంచే రేషన్ బియ్యం వెళ్లకుండా ఆపేవాళ్ళు. ఎమ్మెల్యేలు నెల నెలా తీసుకుంటున్న కమిషన్లే ఆపేవాళ్ళు. నేను ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. రేషన్ బియ్యం ఎక్స్పోర్ట్ చేసిన వాళ్ళ మీద ఎందుకు కేసులు? అక్కడ దాదాపుగా కాకినాడ పోర్టు దగ్గరలో ఈ రేషన్ బియ్యం వ్యాపారాన్ని నమ్ముకొని ఒక 40 మంది ఉన్నారు. వాళ్ళలో పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. ఒక మంత్రి గారు వియ్యంకుడు ఉన్నాడు, ఒక ఎంపీ గారు బంధువు ఉన్నాడు, వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళ మీద ఎందుకు కేసులు? ఓన్లీ పోర్టు యాజమాన్యాన్ని మార్చేస్తున్నారు. ఓకే, నేను ఇక్కడ తప్పు జరగలేదు అనట్లా, పోర్టులో కూడా తప్పు జరిగి ఉండొచ్చు కాక, పోర్టు యాజమాన్యాన్ని మార్చడం కూడా అవసరమే కాక, కానీ రూట్ లెవెల్లో కట్టడి చేయాలంటే, రేషన్ బియ్యం అక్రమాలను పూర్తిగా కట్టడి చేయాలంటే రేషన్ బియ్యం స్టార్టింగ్ పాయింట్ నుంచి ఆపాలి. అవసరమైతే ప్రజలకు నగదు బదిలీ పెట్టాలి, బియ్యం ఇవ్వకూడదు, బియ్యం ఇవ్వడం ఆపేయాలి. లేదా ఎవరెవరైతే బియ్యం తీసుకోవట్లేదో వాళ్ళని కంప్లీట్గా రేషన్ కార్డులు కట్ చేయాలి. ఇలా ఏదో ఒకటి చేయాలి తప్ప, అంటే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి రూట్ లెవెల్లోకి వెళ్ళి మందు వేయాలి తప్ప ఎండ్ పాయింట్ దగ్గర రాజకీయం చేస్తే అది కట్టడి చేయడానికి కాదు. అందుకే ఇందులో ప్యూర్లీ రాజకీయ కుట్ర, అంటే పొలిటికల్ ప్లాన్, పొలిటికల్ టార్గెట్ తప్ప ఇంకేమీ లేదు. ఇంకో ఇంపార్టెంట్ లెక్క చెప్తాను మీకు, ముగించే ముందు ఇంకొక ఇంపార్టెంట్ లెక్క చెప్తా. ఈ డేటా చూడండి ఒకసారి. ఈ డేటా చూస్తే మీకు అర్థమవుద్ది. ఇది కూడా అసెంబ్లీలో క్వశ్చన్ రీ సందర్భంగా వచ్చింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్ ఎన్ని జరిగాయి, 6A కేసెస్ రేషన్ షాపుల మీద ఇన్స్పెక్షన్స్ ఎన్ని జరిగాయి, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని జరిగాయి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2017లో 622 ఇన్స్పెక్షన్స్, సీజ్డ్ రైస్ 83,729 క్వింటాలు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక చూడండి పెరిగింది. వీళ్ళు 2021లో 2,14,308 క్వింటాళ్ళు అంట, 2022లో 18,16,336 క్వింటాళ్ళు అంట, 2023లో 18,43,376 క్వింటాళ్ళు అంట. అంటే ప్యూర్లీ మనం చూస్తే 2019 వరకు కంటే 2023 అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే రేషన్ అక్రమాల మీద ఎక్కువగా 6A కేసులు నమోదు చేశారు, ఎక్కువగా రైస్ని సీజ్ చేశారు. సో ఆ విషయంలో ఒక రకంగా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కంటే వైసీపీ అధికారం ఉన్నప్పుడే బాగుంది. సో దీనిలో ప్యూర్లీ పొలిటికల్ కుట్రలు అయితే ఉన్నాయి. వాళ్ళు అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, వాళ్ళు తిన్నారు మేము తినాలి. సో పోర్టు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది, మా చేతుల్లోకి వచ్చేయాలి. పోర్టు వాళ్ళు తిన్నారు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, మేము ఇప్పుడు అధికారంలోకి వచ్చాం కాబట్టి మేము తినాలి. దీన్ని బాగా ఓదడానికి టీడీపీ అనుకూల మీడియాలు ఉండనే ఉన్నాయి. థ్యాంక్ యూ. సో దీనిలో చాలామంది వీడియోని అపార్థం చేసుకోవచ్చు, వీడియోలో నన్ను తిట్టిపోయొచ్చు, నన్ను టార్గెట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు కాక. కానీ దీనిలో ప్యూర్లీ పొలిటికల్ ఇంటెన్షన్స్ మనకేం తెలుస్తున్నాయంటే, వైసీపీ వాళ్ళ చేతుల్లో ఉన్న పోర్టుని మన చేతుల్లోకి తెచ్చుకోవాలి అనే ఏకైక టార్గెట్, ఏకైక లక్ష్యంతోనే ఈ రేషన్ అక్రమ బియ్యం వ్యవహారాన్ని తెర మీదకు తీసుకొచ్చి నడిపిస్తున్నారు అనేది మర్చిపోకూడదు. థ్యాంక్ యూ.